అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మొన్నైతే మా ఆయన ఫిష్ కర్రీ అయితే చేసింది మీరందరూ చూసారు కదా! ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన ఓన్లీ గరం మసాలాతోనే అయితే ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. ఇంకా ఇన్‌స్టంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో అల్లం లేదు కాబట్టి బయటైతే తెచ్చి దాన్నైతే ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ మ్యారినేట్ కోసం అయితే పెరుగు తీసుకున్నారు. తర్వాత ఇన్‌స్టంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నారు. ఇదైతే స్వస్తిక్ వారిది. మేమెప్పుడు ఇదే యూజ్ చేస్తామన్నమాట. ఇంట్లో పేస్ట్ చేసుకున్న దానివల్లే అయితే ఉంటది ఇది. అలాగే నెక్స్ట్ అయితే నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా. ఇదైతే స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్ అవన్నీ అయితే ఫ్రై చేసుకుని అయితే మిక్స్ చేశాను. దీని ఫ్లేవర్ అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా కారం అనమాట. కారం అయితే ఎంత కారం ఎక్కువ తినేవారైతే అంత ఎక్కువ వేసుకోండి. మేమైతే తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. ఫిష్ ఫ్రైలోకి ఎక్కువే కావాలి. కాకపోతే ముక్కలు ఎంత ఉన్నాయో చూసుకుని అయితే దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా అసలైంది ఇదే కదండి, సాల్ట్ అనమాట. తర్వాత చిన్న హాఫ్ లెమను మొత్తం అయితే తీసుకున్నాము. చూడండి, నెక్స్ట్ మసాలా అంతా కలిపేసుకుని చేపలకైతే మొత్తం మ్యారినేట్ చేసేయాలి. చేసిన తర్వాత దీన్నైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మా ఆయన వంటలన్నీ బాగా చేస్తారండి. ఫ్రైస్, కర్రీస్, అలాగే నాన్ వెజ్, వెజ్‌లో మొత్తం ఆల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. అలాగే ఆయన కూడా చాలా బాగా చేస్తారు. ఇలాగా కలిపి మ్యారినేట్ చేసుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను దీన్ని డీప్ ఫ్రై కాకుండా తవా ఫిష్ టైప్ అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే చాలా తక్కువే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆయిల్‌లో అయితే బాగా కాగిన తర్వాత మన ముందుగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, దాన్నైతే తీసుకుని వేపుకోవాలి. మధ్యలో ఇవెందుకు వచ్చినాయి అనుకుంటున్నారా? మధ్యలో అయితే స్నాక్స్ కింద తినడానికైతే తీసుకున్నాం వాటిని. ఇప్పుడైతే ఫిష్‌ని ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి మధ్యలో ఉన్నవి అయితే కొంచెం మాడినయి, ఇంకా చివర్లో అయితే బాగా వచ్చినాయి. ఇంకా లాస్ట్కి అయితే మన ఫైనల్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత టెంప్టింగ్గా కనబడుతున్నాయో. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ కోసం అయితే కరివేపాకుని అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఫిష్ ఫ్రై పైన అయితే వేశారు. ఇంకా లాస్ట్లో మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.